వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఎగ్ బజ్జీ. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దానిలో గుడ్లను వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్పు వరకు శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని మరీ పలుచగా కాకుండా బజ్జీల బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా కొంచెం తిక్కుగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉడికిన తర్వాత పైనున్న షెల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా చూపించిన విధంగా ఈ బ్యాటర్లో గుడ్డుని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, సరిగ్గా ఉడకవు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన బోండాలను ఇలా కట్ చేసుకొని దీనిలో ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఎగ్ బజ్జీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.